రాజా ధీరజ్ రెడ్డి గారు, ఇంకా జిహెచ్ఎంసి ఇతర కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్సు, మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు, బీజేపీలో వివిధ బాధ్యతల్లో ఉన్నటువంటి పార్టీ పదాధికారులు, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరిమణులు, మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలకు ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో రావడం జరిగిందో ఈ హామీలపైన ప్రశ్నించేటువంటి కార్యక్రమం ఈరోజు చేపడటం జరిగింది. మనకందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. అనేక రకాలుగా మరి ఆ రోజు చూసాం మనము, ఎవరు కనిపిస్తే వాళ్ళకి హామీ ఇచ్చాడు. రైతులైతే మీరు బ్యాంకులో మీరు రుణాలు తీసుకుంటే ఎవరు కట్టొద్దు, డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది, మీ అప్పులన్నీ కూడా మేం కడతాను, ఒకవేళ మీరు ఇప్పటికే అప్పులు కట్టేసి ఉంటే డిసెంబర్ 9 లోపల కొత్తగా అప్పులు తీసుకోండి, డిసెంబర్ 9 నాడు మేము వస్తాము, ఆ అప్పులన్నీ కూడా కొత్తగా తీసుకున్న అప్పులను కూడా మేమే బ్యాంకులో కడతామని చెప్పి పెద్ద పెద్ద పొంకణాలు మాట్లాడాడు. పెద్ద పెద్ద మాటలు ఎగిరెగిరి మాట్లాడేటోడు ఈరోజు ఎక్కడ పోయిందో అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా, ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు కూడా అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. వారు ఇంకా గ్రేటు, 5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహాగణుడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా మహిళా మంత్రి లేనటువంటి ప్రభుత్వము ఎవరు నడపలేదు. బంగారు తెలంగాణలో మన కేసీఆర్ గారికి మాత్రమే ఆ గొప్ప ఖ్యాతి దక్కింది మహిళా మంత్రి లేకుండా. 50% మహిళా జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం మహిళా మంత్రి లేకుండా నడిపినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. మరి మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ రోజు చెప్పింది అనేక రకాలుగా మహిళల కోసం అనేక రకాల హామీ ఇచ్చారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలైంది, ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు. నెలకు 5,000 తీసుకున్నా, 2,500 తీసుకున్నా
ఇప్పటి వరకు 20,000 రూపాయలు అవుతుంది. కానీ ఇంతవరకు